ఒకప్పుడు ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చుకుంటూ సీక్రెట్ మీటింగ్స్ లో హైఫైలు ఇచ్చుకున్న ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఈ రోజు మాత్రం నువ్వుంటే నేనుండను, నేనుంటే నువ్వుండకూడదు అంటూ కత్తులు నూరుతుంటే చూసే మనకే పిచ్చెక్కిపోతుంది కదా. అసలు కామెడీ ఏంటంటే ఈ రోజు ప్రపంచం మొత్తానికి నిద్ర లేకుండా చేస్తున్న ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి ఫౌండేషన్ వేసింది ఎవరో తెలుసా? సాక్షాత్తు అమెరికా మరియు ఇదే ఇజ్రాయెల్. అప్పట్లో ఇరాన్ షా పాలకుడు వెస్టర్న్ కంట్రీస్ కి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో తీసుకో బ్రదర్, ఎంజాయ్ చేయి అని మరి అణుశక్తిని గిఫ్ట్ గా ఇచ్చారు. అరేబియన్ దేశాలు డామినేషన్ ని తట్టుకోవడానికి శత్రువుకి శత్రువు మన మిత్రుడు అన్న లాజిక్ తో ఈ రెండు దేశాలు ఒకప్పుడు గట్టిగా హగ్ చేసుకున్నాయి. కానీ ఎప్పుడైతే 1979 ఇస్లామిక్ విప్లవం వచ్చిందో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఓవర్ నైట్ లో బెస్ట్ ఫ్రెండ్స్ కాస్త బిట్టర్ ఎనిమీస్ గా మారిపోయారు. చిత్రం ఏమిటంటే విప్లవం తర్వాత కూడా అవసరం వచ్చినప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ నుండి రహస్యంగా ఆయుధాలు కొనుగోలు చేసింది. దీన్నే అంటారు ప్యూర్ హిపోక్రసీ అని. ఆనాడు వీరు వేసుకున్న స్నేహబంధ పునాదులే నేడు మిడిల్ ఈస్ట్ ను తగలబెడుతున్న చిచ్చుగా ఎలా మారాయో చూస్తుంటే పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు, కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ హిస్టరీని కొంచెం డీప్ గా గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. మిడిల్ ఈస్ట్ అనేది ఎప్పుడు ఒక పజిల్ లాంటిది. ఒకప్పుడు ఇక్కడ ఒట్టోమన్ ఎంపైర్ అనే ఒక భారీ సామ్రాజ్యం రాజ్యమేలేది. కానీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అంటే 1922 కల్లా ఆ సామ్రాజ్యం ముక్కలైపోయి హిస్టరీ బుక్స్ కే పరిమితమైంది. ఆ తరువాత సీన్ లోకి ఎంటర్ అయింది బ్రిటన్. ఒకవైపు అరబ్ జాతీయవాదం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే దాన్ని చూసి జాగ్రత్త పడిన శక్తులు కూడా అక్కడే ఉన్నాయి. అంటే అప్పట్లో జరిగిన ఆ పవర్ఫుల్ స్ట్రగుల్ మరియు సీక్రెట్ డీల్స్ వల్లే ఇవాళ మనం చూస్తున్న ఈ యుద్ధ గందరగోళం అంతా తయారైంది. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో జరిగిన పొలిటికల్ డ్రామా ముందు ప్రజెంట్ వెబ్ సిరీస్ కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఇరాన్ తనని తాను ఒక సూపర్ పవర్ గా ఫీల్ అయ్యేది. అసలు ఇరాన్ అనేది అసలు ముస్లిం దేశమే కాదు, అది ఒక పర్షియన్ కంట్రీ. పక్కనే ఉన్న అరబ్ దేశాల వల్ల ఇరాన్ లో ముస్లిం పాపులేషన్ బాగా పెరిగింది. కానీ ఇరాన్ మూలాలు ఎప్పుడు పర్షియన్ కి చెందినవి. కానీ మెల్లమెల్లగా అరబ్ దేశాలన్నీ ఏకమవుతుంటే ఇరాన్ షా మహమ్మద్ రేజా పెహ్లావికి ఎక్కడో డౌట్ మొదలైంది. వీళ్ళంతా కలిసి ఇరాన్ కి ఎసరు పెడతారు అని. దీనికి తోడు మెయిన్ గొడవ ఎక్కడ వచ్చిందంటే అప్పటిదాకా పర్షియన్ గల్ఫ్ అని పిలువబడే ఆ వాటర్ బాడీని ఈ అరబ్బులు దుర్మార్గంగా అరేబియన్ గల్ఫ్ అని మార్చే ప్రయత్నం చేశారు. ఇది ఇరాన్ యొక్క ఈగోని గట్టిగానే టచ్ చేసింది. ఎందుకంటే వాళ్ళ పర్షియన్ ఐడెంటిటీని టచ్ చేశారు వాళ్ళు. అసలైన మ్యాటర్ ఏంటంటే ఇద్దరు ముస్లింలే అయినప్పటికీ అక్కడ షియా వర్సెస్ సున్నీ అనే ఒక సైలెంట్ వార్ ఎప్పుడు రగులుతూనే ఉండేది. ఇస్లామిక్ ప్రపంచానికి అసలైన రిప్రజెంటేటివ్స్ ఎవరు అనే విషయంలో ఇరాన్ కు అరబ్ దేశాలకు మధ్య అస్సలు పడేది కాదు. అందుకే అరబ్ సున్నీల ప్రభావం పెరిగితే తన షియా సామ్రాజ్యం కొలాప్స్ అవుతుందని షా భయపడ్డారు. అంటే మతం కంటే కూడా తన దేశ ప్రయోజనాలకే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇవ్వడానికి ఈయన ఆలోచించేవారు. ఈ ఇన్సెక్యూరిటీ వల్లే ఆయన పక్కనే ఉన్న ముస్లిం దేశాల కంటే కూడా దూరంగా ఉన్న ఇజ్రాయెల్ తో దోస్తీ కడితేనే సేఫ్ అని ఫిక్స్ అయ్యారు. అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. మిడిల్ ఈస్ట్ లో అందరూ తనని టార్గెట్ చేస్తున్నారని ఇరాన్ ఫీల్ అవుతున్న టైంలో సరిగ్గా 1948లో ఇజ్రాయెల్ అనే కొత్త దేశం వరల్డ్ మ్యాప్ మీదకి వచ్చింది. ఈ యూదుల దేశం ఏర్పడమే ఆలస్యం, ఇది అన్యాయం, మా పాలస్తీనా బ్రదర్స్ ని మోసం చేశారు అంటూ చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ పై యుద్ధానికి దిగాయి. కానీ ఇక్కడే ఇరాన్ షా ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. లోకమంతా ఇజ్రాయెల్ ని అటాక్ చేయాలని చూస్తుంటే ఈయన మాత్రం మ్యాటర్ ని వేరే యాంగిల్లో చూశారు. షా దృష్టిలో ఇజ్రాయెల్ అనేది కేవలం ఒక దేశం కాదు, అది అరబ్బుల ఆధిపత్యానికి చెక్ పెట్టే ఒక గోల్డెన్ ఛాన్స్. పాలస్తీనా సెంటిమెంట్ కంటే తన పర్షియన్ ఐడెంటిటీనే ఆయనకు ముఖ్యమనిపించింది. అరబ్బులు ఇజ్రాయెల్ లో బిజీగా ఉంటే అరేబియన్ గల్ఫ్ గొడవలు తగ్గుతాయని, తన ఇరాన్ సేఫ్ గా ఉంటుందని ఆయన లెక్కలేశారు. అందుకే శత్రువుకి శత్రువు నా మిత్రుడు అన్న ఫార్ములాతో అప్పటికే ఇస్లామిక్ దేశం అయ్యుండి కూడా రహస్యంగా ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపారు. అరబ్బులందరూ ఒకవైపు ఉంటే ఇరాన్ మాత్రం నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తాను అన్నట్టుగా ఇజ్రాయెల్ తో దోస్తీకి పునాదులు వేసింది. అప్పుడే ఇజ్రాయెల్ మొదటి ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ ఒక మాస్టర్ ప్లాన్ గీశారు. అదే ఈ ఫేమస్ ఫెరిఫెల్ డాక్ట్రిన్. ఈ వ్యూహం సింపుల్ లాజిక్ మీద పనిచేస్తుంది. నీ చుట్టూ ఉన్నవాడు నీకు శత్రువు అయితే ఆ శత్రువుకి అవతల ఉన్నవాడితో దోస్తీ కట్టు. సరిగ్గా మ్యాప్ తీసి చూస్తే అరబ్ దేశాలకి అటువైపు ఉన్న ఏకైక పవర్ఫుల్ నాన్ అరబ్ కంట్రీ ఇరాన్ మాత్రమే. ఇజ్రాయెల్ పిలవగానే ఇరాన్ కూడా నాకు అదే కావాలి బ్రదర్ అన్నట్టుగా చేతులు కలిపింది. 1950లో అఫీషియల్ గా మొదలైన ఈ విచిత్రమైన స్నేహం వెనుక ఉన్నది ప్రేమాభిమానాలు కాదు, కేవలం తమ ఉనికిని కాపాడుకోవాలనే సర్వైవల్ ఇన్స్టింక్ట్ మాత్రమే. చుట్టూ ఉన్న ఈ అరబ్ దేశాలని అరికట్టడానికి ఈ రెండు దేశాలు కలిసి ఆడిన ఈ మైండ్ గేమ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ చాప్టర్స్. నిజంగా చెప్పాలంటే వరల్డ్ పాలిటిక్స్ లో లాయల్టీ కంటే లొకేషన్ మరియు స్ట్రాటజీలకే వాల్యూ ఎక్కువ అని ఈ ఫెరిఫెరల్
లిబరల్ డాక్ట్రిన్ ప్రూవ్ చేసింది. లోకమంతా ఇరాన్ ఇజ్రాయెల్ శత్రువులు అనుకుంటుంటే టెహరాన్ నడిబొడ్డున ఇజ్రాయెల్ ఒక భారీ ఎంబసీని నడిపించేది. విచిత్రం ఏంటంటే ఆ బిల్డింగ్ బయట ఇజ్రాయెల్ జెండా కానీ కనీసం ఎంబసీ అనే బోర్డు కానీ ఉండేది కాదు. కేవలం ఒక ట్రేడ్ ఆఫీస్ అన్నట్టుగా కలరింగ్ ఇచ్చేవారు. లోపల మాత్రం ఇరు దేశాల నాయకులు కలిసి గ్లాసులు మార్చుకుంటూ సీక్రెట్ డీల్స్ కుదుర్చుకునేవారు. ఒక పర్షియన్ ముస్లిం దేశం అయి ఉండి కూడా ఇరాన్ రాజు షా ఇంతలా ఇజ్రాయెల్ కు సపోర్ట్ ఇచ్చారంటే దాని వెనుక ఉన్నది మతపరమైన సంబంధం కాదు, కేవలం ఈ అరబ్ దేశాలు చేస్తున్న రౌడీయిజాన్ని అరికట్టే పొలిటికల్ ఇంట్రెస్ట్ మాత్రమే. ఈ వింతైన దోస్తీ వెనుక ఉన్న అసలు గుట్టు విప్పాలంటే ఇరాన్ రాజు షా వేసిన 3 మెయిన్ క్యాలిక్యులేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ రీజన్, ఆయనకి తన పర్షియన్ ఐడెంటిటీని నిలబెట్టాలనే పట్టుదల బాగా ఉండేది. ఇరాన్ ని ఒక మోడర్న్ ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా మార్చాలంటే టాప్ క్లాస్ టెక్నాలజీ కావాలి. దానికి తోడు తన శత్రువుల కదలికలు కనిపెట్టే ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ కావాలి. ఇవి రెండు ఇజ్రాయెల్ దగ్గర పుష్కలంగా ఉన్నాయని ఆయనకు తెలుసు. సెకండ్ పాయింట్ ఏంటంటే అప్పట్లో ఈజిప్ట్ లీడర్ జమాల్ అబ్దుల్ నాసర్ అరబ్ నేషనలిజం పేరుతో ఒక పెద్ద ప్రభంజనం సృష్టించారు. నాసర్ తదుపరి టార్గెట్ ఇరాన్ కావచ్చు అనే భయం ఆయన్ని ఇజ్రాయెల్ వైపు అడుగులు వేయించింది. కానీ అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అమెరికా. 1953లో ఇరాన్ ప్రధాని మొస్సాదెగ్ రాజు పవర్స్ తగ్గించాలని చూసినప్పుడు అమెరికా తన CIA ద్వారా ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసి మరీ రాజుని కాపాడింది. ఆ కృతజ్ఞతతోనే అమెరికాకి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇజ్రాయెల్ తో షా విడదీయలేని బంధాన్ని పెంచుకున్నాడు. అంటే ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ స్నేహం అనేది కేవలం వాళ్ళిద్దరి మధ్య జరిగిన డీల్ కాదు, అది అమెరికా డైరెక్షన్ లో నడిచిన ఒక పెద్ద పొలిటికల్ గేమ్. అమెరికా ప్లాన్ ప్రకారం మిడిల్ ఈస్ట్ లో తనకి నమ్మకమైన ఇద్దరు మిత్రులు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఒకే టీమ్ లో ఉండటం చాలా అవసరం. అందుకే వీరిద్దరి మధ్య దోస్తీని గట్టిగా ప్రమోట్ చేసింది. అయితే షాకి తన సొంత పర్షియన్ ప్రజలంటే ఒక రకమైన అభిమానం ఉండేది. కానీ అందులోనే ఈ షియా ముస్లిం గ్రూపులు ఎక్కడైతే తన అధికారాన్ని లాగేసుకుంటారో అని ఆ భయం నుండి పుట్టిందే సేవక్ అనే అత్యంత క్రూరమైన సీక్రెట్ పోలీస్ విభాగం. రాజుకు వ్యతిరేకంగా గొంతు ఎత్తే వాళ్ళని ఏరిపారేయడమే ఈ సేవక్ పని. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఈ సేవక్ ఏజెంట్లకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్. ప్రజల మీద నిఘా ఎలా పెట్టాలి, అక్కడ ఉన్న షియా ముస్లిమ్స్ ఈ షా ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు. వాళ్ళ మీద నిఘా ఎలా పెట్టాలి, వాళ్ళని ఎలా విచారించాలి అనే విద్యల్లో ఇజ్రాయెల్ మాస్టర్స్ కాబట్టి షా రిక్వెస్ట్ మీద మొస్సాద్ ఏజెంట్లు వచ్చి మరి ఇరాన్ పోలీసులకు పాఠాలు చెప్పారు. ఈ రెండు ఏజెన్సీలు ఒకరి సీక్రెట్స్ ఒకరు షేర్ చేసుకుంటూ మిడిల్ ఈస్ట్ లో తమకు అడ్డు వస్తున్న కమ్యూనిజం ని మరియు అరబ్ మిలిటెంట్ గ్రూపుల్ని క్లీన్ స్వీప్ చేసేవి. ఇంకా విచిత్రం ఏంటంటే ఇరాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు ట్రైనింగ్ తీసుకోవడానికి ఎక్కడికో వెళ్లేదు, డైరెక్ట్ గా ఇజ్రాయెల్ వెళ్లి అక్కడ యుద్ధ తంత్రాలు నేర్చుకున్నారు. అప్పట్లో అరబ్ దేశాలు కలలో కూడా ఊహించిన రేంజ్ లో ఇజ్రాయెల్ తన దగ్గరున్న మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ మరియు టెక్నాలజీని ఇరాన్ కి సప్లై చేసేది. ఈ రోజు ఏ అణుబాంబుల గురించి అయితే ప్రపంచం వణికిపోతుందో దానికి పునాది పడింది 1957లో అమెరికా ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ మొదలుపెట్టిన ఆటమ్స్ ఫర్ పీస్ అనే ప్రోగ్రామ్ తో. శాంతి కోసం అణుశక్తిని వాడుకోండి, చీప్ గా కరెంట్ తయారు చేసుకోండి అంటూ అమెరికా తన మిత్ర దేశాలకు ఒక ఆఫర్ ఇచ్చింది. ఆ స్కీమ్ లో భాగంగానే 1967లో సాక్షాత్తు అమెరికానే ఇరాన్ కు మొదటి న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్ ను గిఫ్ట్ గా ఇచ్చి టెహరాన్ యూనివర్సిటీలో పెట్టించింది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ రియాక్టర్ ఎలా వాడాలో ఇరాన్ శాస్త్రవేత్తలకు ట్రైనింగ్ ఇచ్చింది కూడా మరెవరో కాదు, సాక్షాత్తు ఇజ్రాయెల్. కాలం ఎంత విచిత్రమైందంటే ఆనాడు ఏ సైంటిస్టులకు అయితే ఇజ్రాయెల్ పాఠాలు చెప్పిందో ఈ రోజు అదే ఇజ్రాయెల్ వాళ్ళని వెతికి మరీ అంతం చేస్తోంది. కేవలం యుద్ధ టెక్నాలజీయే కాదు, వీరిద్దరిని కలిపింది మెయిన్ గా ఆయిల్. అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్ ను బాయ్కాట్ చేసి చుక్క నూనె కూడా ఇవ్వనప్పుడు ఇరాన్ ముందుకొచ్చి నేనున్నా బ్రదర్ అంటూ ఆయిల్ సప్లై చేసింది. పర్షియన్ గల్ఫ్ నుండి ఎర్ర సముద్రం దాటి ఆయిల్ ఇజ్రాయెల్ కు వెళ్లాలంటే మధ్యలో ఉన్న సూయజ్ కెనాల్ దాటాలి. అది ఈజిప్ట్ కంట్రోల్లో ఉండేది. అరబ్బులకు ఇష్టమైన ఈజిప్ట్ ఇజ్రాయెల్ షిప్పులను అస్సలు రానిచ్చేది కాదు. అసలు ఈ ఆయిల్ పాలిటిక్స్ చూస్తుంటే ఒక హై వోల్టేజ్ థ్రిల్లర్ గుర్తొస్తుంది. ఇజ్రాయెల్ కి ఆయిల్ కావాలి, ఇరాన్ దగ్గర ఆయిల్ ఉంది, కానీ మధ్యలో ఉన్న అరబ్ దేశాలు ఇరాక్, సిరియా, జోర్డన్ అస్సలు రానివ్వవు. కొన్ని సముద్ర మార్గాల్లో వెళ్లామంటే సూయజ్ కెనాల్ మీద ఈజిప్ట్ పెత్తనం. ఈ ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడడానికి వీళ్ళు వేసిన మాస్టర్ ప్లానే ఈ ఐలత్ అష్కలాన్ పైప్ లైన్. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు కార్గ్ ఐలాండ్ నుండి బయలుదేరి ఎర్ర సముద్రం ద్వారా వచ్చి సూయాజ్ కాలువ జోలికి వెళ్లకుండానే ఇజ్రాయెల్ రేవు పట్టణమైన ఐలత్ దగ్గర ఆగిపోయేవి. అక్కడి నుండి పైప్ లైన్ ద్వారా ఆయిల్ ఇజ్రాయెల్ అవతల వైపు ఉన్న ఆష్కలాన్ పోర్టుకు వెళ్లేది. దీనివల్ల ఇజ్రాయెల్ కి కావాల్సినంత ఆయిల్ దొరకడమే కాదు, ఇరాన్ కూడా తన ఆయిల్ ని అరబ్ దేశాల కన్ను గప్పి యూరప్ మార్కెట్ కి ఈజీగా పంపగలిగింది. అంటే లోకమంతా ఇరాన్ ఇజ్రాయెల్ గొడవ పడతాయేమో అనుకుంటే వీళ్ళు మాత్రం భూగర్భంలో పైప్ లైన్లు వేసుకుని మరీ బిజినెస్ చేసుకున్నారు. అరబ్ దేశాల ఆయిల్ మోనోపలిని దెబ్బ కొట్టడానికి ఈ ఇద్దరు మిత్రులు కలిసి వేసిన స్కెచ్ అది. కానీ ఇక్కడ అసలైన కామెడీ ఏంటంటే వీరి స్నేహం ఎంత సీక్రెట్ గా ఉండేదో చెప్పడానికి ఒక క్రేజీ ఎగ్జాంపుల్ ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని బెన్ గురియన్ టెహ్రాన్
విమానాశ్రయంలో దిగినప్పుడు మీడియా కంటపడకుండా ఉండటానికి ఏకంగా ఒక విగ్ ధరించి మరి గెటప్ మార్చి వచ్చేవారంట. ఒక దేశ ప్రధాని మరో దేశ రాజుని కలవడానికి ఇలా గూఢచారిలా వేషం మార్చుకుని వెళ్లడం చూస్తుంటే వీరిద్దరి మధ్య ఉన్నది మామూలు దోస్తీ కాదు. అప్పట్లో ఒక మిషన్ ఇంపాసిబుల్ లెవెల్ పార్ట్నర్షిప్ అని అర్థమవుతుంది. బయట ప్రపంచానికి తాము శత్రువులమని కలరింగ్ ఇస్తూనే లోపల మాత్రం ఇలాంటి హై లెవెల్ డ్రామాలు బాగా నడిపేవారు. 1970వ దశకంలో ఇరాన్ ఇజ్రాయెల్ దోస్తీ ఏ రేంజ్ లో ఉండేదంటే దాన్ని నిస్సందేహంగా వారి స్నేహ చరిత్రలో గోల్డెన్ ఏజ్ అని పిలవచ్చు. టెహ్రాన్ లోని సో కాల్డ్ ట్రేడ్ మిషన్ కేవలం పేపర్లకే పరిమితం. లోపల మాత్రం ఇజ్రాయెల్ ఇంజనీర్లు, డాక్టర్లు, మిలిటరీ అడ్వైజర్లు ఇరాన్ డెవలప్మెంట్ లో ఫుల్ బిజీగా ఉండేవారు. ఇరాన్ రైతులకు మోడర్న్ ఇరిగేషన్ టెక్నిక్స్ నేర్పించడం దగ్గర నుండి రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ నడపడం వరకు అంతా ఒక ఫ్యామిలీలో సాగిపోయేది. సరిగ్గా ఇదే టైంలో ఇరాన్ షా తన రేంజ్ ఏంటో ప్రపంచానికి చూపించాలనుకున్నారు. 1971లో పర్షియన్ సామ్రాజ్యం స్థాపించి 2500 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎడారి మధ్యలో ఒక మినీ సిటీనే కట్టేసి ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బర్త్డే పార్టీ ఇచ్చారు. ఎందుకంటే అప్పట్లో ఈ వెస్టర్న్ కంట్రీస్ నుంచి పెట్టుబడిని తప్పించి ఇరాన్ ని ఒక ఆధునిక దేశంగా మలచాలనుకుని షా భావించాడు. అప్పట్లోనే $100 మిలియన్ ఖర్చు చేసి స్పెషల్ రన్వేలు, లగ్జరీ టెంట్లు వేసి గ్లోబల్ లీడర్స్ అందరినీ పిలిపించారు. కానీ విధి వైపరీత్యం ఏంటంటే ఏ ఎడారిలో అయితే ఆయన ఇంత ఆర్భాటంగా పండుగ చేసుకున్నారో అదే విలాసవంతమైన జీవితం మరియు ఇజ్రాయెల్ తో ఆయనకున్న ఈ అన్హోలీ అలయన్స్ సామాన్య ఇరానీ షియా ముస్లిం తెగల్లో సెగలు రేపింది. ఆ గ్రాండ్ సెలబ్రేషన్సే ఆయన పతనానికి నాంది పలుకుతాయని, తన బెస్ట్ ఫ్రెండ్ ఇజ్రాయెల్ రేపు బిట్టర్ ఎనిమిగా మారుతుందని అప్పట్లో ఆ రాజు కల్లో కూడా ఊహించి ఉండడు. నిజంగా షా పెహ్లావి ఉంటే ఇరాన్ కి గతి పట్టేది కాదు. షా పెహ్లావి మంచి వైపే నడిచాడు, కానీ తర్వాత వచ్చిన ఖమేనీ వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎదురయ్యాయి. అసలు ఆ పుట్టినరోజు విందంటే మామూలు పార్టీ కాదు, అది ఒక రేంజ్ లగ్జరీ. ప్యారిస్ లోని ఫేమస్ మ్యాగ్జిమ్స్ రెస్టారెంట్స్ నుండి స్పెషల్ ప్రైవేట్ జెట్స్ లో ఫుడ్ తెప్పించారంటేనే అర్థం చేసుకోవచ్చు షా పెహ్లావి రేంజ్ ఏంటో. అయితే ఇక్కడే ఒక పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ ఉంది. అరబ్ దేశాల కళ్ళల్లో దుమ్ము కొట్టడానికి తన ప్రాణ స్నేహితుడైన ఇజ్రాయెల్ ప్రధానిని మాత్రం ఆ వేడుకు పిలవలేదు. కానీ పైకి పిలవకపోయినా తెర వెనక అసలైన సెక్యూరిటీ నెట్వర్క్ అంతా నడిపింది మాత్రం ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్. ఆ విందు మీద ఎటువంటి అటాక్ జరగకుండా షా భద్రతా బృందంతో కలిసి ప్రతి అంగుళాన్ని పహారా కాసింది మొసాద్ ఏజెంట్లే. బయట ప్రపంచానికి మేము దూరంగా ఉన్నామని కలరింగ్ ఇస్తూనే లోపల మాత్రం ఇంత గాఢమైన స్నేహాన్ని మెయింటైన్ చేశారు. కానీ షా చేసిన విలాసాలు, వెస్టర్న్ కంట్రీస్ తో ఆయనకున్న ఈ సీక్రెట్ దోస్తీ ఇరాన్ షియా ముస్లింలోని ప్రజలకు అగ్నిపర్వతాన్ని రగిలించింది. ఆ సెగలే చివరకు 1979 విప్లవానికి దారితీశాయి. 1979లో ఇరాన్ విప్లవం ఒక సునామీలా వచ్చి షా పెహ్లావి రాజ్యాన్ని కూల్చేసింది. అతనే అయతొల్లా ఖమేనీ. అయతొల్లా ఖమేనీ అధికారంలోకి రాగానే సీన్ మొత్తం మారిపోయింది. నిన్నటిదాకా బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇజ్రాయెల్ ను ఇస్లాం శత్రువుగా షాను ఒక ద్రోహిగా ప్రకటించారు. ఆవేశంతో ఊగిపోయిన జనం టెహ్రాన్ లోని ఇజ్రాయెల్ సీక్రెట్ ఎంబసీపై దాడి చేసి ఆ బిల్డింగ్ పైన పాలస్తీనా జెండాను ఎగరేశారు. అందరూ ఇక ఇరాన్ ఇజ్రాయెల్ బంధం క్లోజ్ అనుకున్నారు. కానీ ఇక్కడే అసలైన డర్టీ పాలిటిక్స్ బయటపడ్డాయి. విప్లవం జరిగిన ఏడాదికే ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం మొదలైంది. ఇరాక్ వైపు సద్దాం హుస్సేన్ భారీ సైన్యంతో దూసుకొస్తుంటే ఇరాన్ కు ఆయుధాలు ఇచ్చే నాదురే కరువయ్యారు. అప్పుడు పుట్టిందే మరో క్రేజీ ట్విస్ట్. ఇజ్రాయెల్ ను బహిరంగంగానే తిడుతున్నా ప్రాణం మీదకు వచ్చేసరికి ఖమేనీ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే ఇజ్రాయెల్ వైపు చూసింది. ఇటు ఇజ్రాయెల్ కూడా అరబ్బులు గెలవడం కంటే తన పాత మిత్రుడు ఇరాన్ గెలవడమే బెటర్ అని డిసైడ్ అయ్యి రహస్యంగా ఇరాన్ కు భారీగా ఆయుధాలు సరఫరా చేసింది. కానీ అసలైన ట్విస్ట్ ఏంటంటే షా కాలం నాటి సేవక్ పోలీసు వ్యవస్థను, ఆ ఆయిల్ పైప్ లైన్లని, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని ఇరాన్ విప్లవకారులు నేలమట్టం చేసిన ఒక్క విషయాన్ని మాత్రం ప్రాణప్రదంగా దాచుకున్నారు. అదే ఇజ్రాయెల్ మరియు అమెరికా ఒకప్పుడు గిఫ్ట్ గా ఇచ్చిన న్యూక్లియర్ ప్రోగ్రామ్. 1990లో యుద్ధం ముగిశాక ఇజ్రాయెల్ కు అసలు మ్యాటర్ అర్థమైంది. ఇకపై తమకు ముప్పు ఇరాక్ నుండి కాదు, తాము ఒకప్పుడు పాలు పోసి పెంచిన ఈ అణుశక్తే ఇప్పుడు తమ ప్రాణాల మీదకి వస్తుంది అని. అప్పుడు మొదలైంది అసలైన గెర్రిల్లా వార్. ఒకప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు టార్గెట్ చేయటం, ఒకప్పుడు గిఫ్ట్ గా ఇచ్చిన టెక్నాలజీనే ఇప్పుడు నాశనం చేయాలని చూడటం. ఇది కదా వరల్డ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డ్రామాస్టిక్ ఐరనీ. అక్కడితో ఆ పాత దోస్తీకి సమాధి కట్టేసి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఒక భయంకరమైన షాడో వార్ మొదలైంది. ఇది నేటికి మనం చూస్తున్న గ్లోబల్ టెన్షన్స్ కి అసలైన కారణం. ఒకప్పుడు ఒకరికొకరు సాయం చేసుకున్న చేతులే ఈ రోజు ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి క్షిపణులు, సైబర్ అటాక్స్ తో సిద్ధంగా ఉన్నాయి. కాలం ఎంత విచిత్రమైనదంటే ఆనాడు ఇజ్రాయెల్ ఏ అణుశక్తినైతే ఇరాన్ కు గిఫ్ట్ గా ఇచ్చిందో అదే అణు రియాక్టర్లను పోల్చడానికి నిద్ర లేని రాత్రుల్ని గడుపుతోంది.